పెట్టిన తర్వాత నుంచి వైసీపీ వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మహానాడు ఒంగోలు మహానాడు ఎప్పుడైతే అయిందో మీ మదర్ చాలా స్పీకర్గా చేశారు. ఈ ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? చాలా మంది అనుకున్నారు ఇంకొకరిని తెచ్చారు, ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టేశారు అవన్నీ అని అంటే ఉండట్లేదు, పార్టీలో యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్తున్నారు. కావాలని యాక్టివ్గా ఉండొద్దని పార్టీ నుంచి వచ్చిందా మీకు ఇన్స్ట్రక్షన్? లేదండి. I belong to Rajam constituency as an MLA and TDP incharge. ఆమె తల్లి ఓ సీనియర్ పొలిటీషియన్, ఆమె ఒక ఫైర్ బ్రాండ్. ఇలాంటి ఫైర్ బ్రాండ్ కాదు, సీఎం చంద్రబాబు నాయుడు మీద, మంత్రి నారా లోకేష్ మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. ఎవరా పొలిటీషియన్ అనుకుంటున్నారా? ఎమ్మెల్సీ గ్రీష్మ కావాలి. ప్రస్తుతం మనతో ఉన్నారు అటుమండి. హలో అక్క, హౌ యూ? హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. పర్లా, వర్క్ వైజ్ హెక్టిక్గా ఉంది. విజయవాడ, విజయనగరం, ఇప్పుడు పాడేరు ప్రోటోకాల్ ఇన్ఛార్జ్గా తీసుకున్నాను. సో వర్కింగ్ అండ్ 2 years దగ్గర పడుతుంది కాబట్టి ప్రజల్లోకి ఇంకా తెలియాలి. మనం లాస్ట్ 2 yearsలోనే కూటమి ప్రభుత్వం ఏం చేసిందో తెలియాలి అనే దాని మీద కొంచెం విగ్రస్గానే వెళ్తున్నా జనాల్లోకి. సచ్ అన్ యంగ్ ఏజ్లో పెద్దల సభలో కూర్చోవడం ఎలా అనిపిస్తుంది? యంగ్ అంటే యంగ్ కూడా కాదు. ఐఎమ్ 42 నౌ. సో ఐ మైట్ లుక్ యంగ్ అని, బట్ 42. అండ్ పొలిటికల్గా వచ్చినప్పుడు మాత్రం ఐ వాజ్ యంగ్. ఎందుకంటే 2014లోని మమ్మీ ఎలక్షన్స్ కోసం హెల్ప్ చేశాను. అప్పటి నుంచి తర్వాత 2019 ఎలక్షన్స్ ఆ టైం నుంచి కొంచెం అంటే 16-17 ఆ టైం నుంచి వర్క్ చేస్తూ వచ్చాను కాబట్టి అప్పుడు చూసుకుంటే యంగ్. కానీ ఇప్పుడు పర్లా యంగ్ ఏమనిపించడం లేదు. కానీ అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. అసలు జనరల్గా పొలిటీషియన్ అవుదాం అనుకున్నారా ఫస్ట్ నుంచి, లేకపోతే మదర్? ఆల్వేస్ పాపం ఆవిడ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనుకోలేదు అనుకుంటా. చిన్నప్పుడు కూడా నేను చేసే మాటలకి వాటికి మమ్మీ బాగా తల్లి పొలిటీషియన్గా బాగుంటుంది అని ఏదో జోక్గా అనేది. కానీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా మై గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు నేను వాదించేదాన్ని. మా తాతగారు జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గారితో నేను వాదించేదాన్ని. అయితే ఆయన ఎప్పుడు నువ్వు అడ్వకేట్ అవుతావు, నువ్వు లాయర్ అవుతావు, నువ్వు జ్యుడిషియల్ సిస్టంలోకి వెళ్తారు అనేవాళ్ళు. కానీ ఇంట్లోని ఎప్పుడు కూడా రాజకీయాలు ప్రస్తావనకి నేను వెళ్ళాలని కానీ ఆ టాపిక్ అనేదే ఉండేది కాదు. కాకపోతే నేను మమ్మీ చిన్న మమ్మీ కూర్చుని కాబట్టి అప్పుడప్పుడు మమ్మీకి చెప్తా ఉండేదాన్ని, ఆ మీటింగ్ ఎలా జరిగింది, ఈ మీటింగ్ అని. మమ్మీ తర్వాత ఇలా ఉండాలి, మనుషులతో అలా ఉండాలి, రాజకీయ నాయకులతో ఎలా ఉండాలి, నీ దగ్గరికి నీకోసం ఎవరైనా పని కోసం వస్తే వాళ్ళతో ఎలా నువ్వు బిహేవ్ చేయాలి, ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు, ఇట్లాంటివన్నీ టిప్స్ అండ్ అవి మాత్రం నేను నేర్చుకున్నాను మమ్మీ దగ్గర. కానీ తాతయ్య వాళ్ళకైతే జీరో ఐడియా. ఖచ్చితంగా నేను తాతయ్య ఇదంటే అదంటే ఇదని వాదిస్తుంటే నువ్వు ఖచ్చితంగా లాయర్ అవుతావు వాళ్ళు. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మనుషులకి ఎవరికైనా సరే నేను చెప్పేది బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే నిజం చెప్తా. ఒకవేళ కష్టంగా అనిపించింది, వాళ్ళకి కష్టం కలుగుతుందా అంటే కూడా అది కూడా చెప్తా. మీకు కష్టంగా అనిపించినా ఇది నిజం అని. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, లవ్ మ్యారేజ్, అది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అవును, ట్విస్టులు ఏంటి అసలు? లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ శ్రీనివాస్ అండి మా హస్బెండ్ పేరు. దిస్ ఈజ్ మై సెకండ్ మ్యారేజ్. ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్లీ. ఎందుకంటే చాలామంది అనుకుంటారు చాలా బటర్గా గ్లాసీగా ఉంటుంది లైఫ్ అని. దిస్ ఈజ్ మై సెకండ్ మ్యారేజ్. మై ఫస్ట్ మ్యారేజ్ నేను పెళ్లి చేసుకున్నప్పుడు 2013లో చేసుకున్నాను. ఈజ్ ఎ వెరీ నైస్ జెంటిల్మెన్. అతనికి ఇప్పుడు పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి పేర్లు తీయడం మంచిది కాదు. అయితే ఇప్పటికీ టచ్లో ఉన్నాము. కాకపోతే ఏంటనంటే అప్పుడు నాకు వర్క్లోని పడిపోయి తర్వాత నా ఫస్ట్ సన్ అతనితో ఉన్నప్పుడు ఆయనదే చనిపోయినప్పుడు డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ అయిపోయాయి. ఒక కపుల్కి బాబు ఒక్కటే ఒక కొడుకు అన్నప్పుడు చనిపోయినప్పుడు ఆ డిస్టర్బెన్సెస్ బాగా వచ్చి అది మేము సెట్ చేసుకోలేని టైంలోని అప్పుడు నేను బాగా డిస్టర్బ్ అయ్యాను. ఇంకా లైఫ్లోని ఇంకా రిలేషన్షిప్స్లో వెళ్ళకూడదు,
మ్యారేజ్ వైపు అసలు దృష్టి లేదు, నేను ఇంకా డైరెక్ట్గా బ్రహ్మచర్యం ఆ టైప్ ఆఫ్ మోడ్, సద్గురు, కొంచెం మెడిటేషన్, యోగా, ధ్యానం ఇవన్నీ చేస్తూ ఉందాం అని అనుకున్నాను. నాకు అసలుకి ఇంట్రెస్ట్ కూడా లేని టైంలోని మా హస్బెండ్ నాకు కామన్ ఫ్రెండ్ త్రూ కలిశారు. ఒక రోజు కలిసాము. మేము ఆ టాపిక్స్ అసలు మేము ఎలా మాట్లాడుకున్నాం అంటే కాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. ఆయనది బీసీ, సో కాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత నేషనల్ పాలిటిక్స్ మాట్లాడుకున్నాం, నేషనల్ ఎకానమీ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ యాజ్ ఎ బీసీ తను ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఏది అమెరికాలో చదువుకొని అక్కడ కంపెనీ పెట్టినా కూడా తనకు వచ్చిన సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, యాజ్ ఎన్ ఎస్సీ నాకు ఇంత ఫ్యామిలీలో పుట్టినా కూడా నాకు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఫస్ట్ డేట్లో మాట్లాడుకున్న విషయాలు. ఇప్పటికీ నవ్వుతారు మా ఫ్రెండ్స్ అంతా, మీది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ అని. ఒక 7-8 hours we were talking to each other, and then by the end of 7-8 hours we decided to get married. ఇంకా ఇది నేను అప్పటికి ఎలాంటి ఫేజ్ ఆఫ్ మైండ్లో ఉన్నాను అంటే నో ఇంకా డేటింగ్ గీటింగ్ అదంతా వర్కౌట్ అయ్యేది కాదు. సీరియస్ అయితే మనం డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని పెళ్లి చేసుకుందాం అని ఒక 8 hours ఇద్దరికి నచ్చింది. 9th hour యాక్చువల్లీ నేను మా మమ్మీకి కూడా ఫోన్ చేసి, మమ్మీ వీడియో కాల్ చేసి మరి, మమ్మీ ఇదిగోండి నాకు ఇష్టమైంది, అబ్బాయికి ఆ క్వాలిటీస్ కూడా బాగున్నాయి, నేను తను పెళ్లి చేసుకోబోతున్నాను అంటే మమ్మీ వీడియో కాల్లోనే షాక్ అయిపోయింది. ఏం తల్లి అని అన్నారు. అంటే బట్ మమ్మీ చూడండి మీరు కలవండి, మీకు నచ్చితేనే. తర్వాత కూడా తను కూడా చాలా పర్సిస్టెంట్గా అత్తమ్మ మామయ్యకి మా ఫ్యామిలీలోని కూడా నువ్వు కలువు, ఖచ్చితంగా నువ్వు నచ్చుతావు, నచ్చిన తర్వాతే అని. కొంచెం ఇంటర్ కాస్ట్ కాబట్టి కొంచెం మమ్మీ పున్నయ్య గారు మనవరాలన్నా, ప్రతిభా భారతి కూతురన్నా కొంచెం ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరికైనా చిన్న భయం ఉంటుంది. అమ్మో మనం పొలిటీషియన్స్ అంటే ఏమని వింటాం, అదో ఒక బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళు కరుడు కట్టిన వాళ్ళలాగా ఉంటారు కదా, అలాంటి కోడల్ని తీసుకొని రావాలంటే కొంచెం ఆలోచించారు. తర్వాత ఒక 2-3 నెలల తర్వాత నేను కలిసిన తర్వాత మా అత్తమ్మ నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. ఇప్పుడు మా మామయ్య నాకు గైడింగ్ స్టార్, ఆయనే మొత్తం అంతా. ఆయన నాకు మా తాతయ్య మా మామయ్య చనిపోయిన తర్వాత ఇప్పుడు మై ఫాదర్ ఇన్ లా ఈజ్ లైక్ మై ఫాదర్. నాకు ఇప్పుడు 2 తండ్రులు ఉన్నారని చెప్పుకోవడం నాకేం లేదు. అసలు నిజంగా ఎన్నో పుణ్యాలు. అదే నేను అంటున్నాను కదా, చాలా మంది ఏమనుకుంటారని అంటే లైఫ్లో ఒకసారి ఎప్పుడైనా కృంగిపోయి కృషించిపోయి మనకి ఏదైనా అనుకున్నది జరగకపోయినా, మ్యారేజ్ వర్కౌట్ అవ్వకపోయినా కొట్టుకొని తన్నుకొని ఆ రిలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా లైఫ్ని మీరు లీడ్ చేయాలి అంటే మంచి సద్బుద్ధులు కలిగి ఒక మంచి ట్రాక్లోకి వెళ్ళాలి అని అనుకుంటే లైఫ్ విల్ ఆల్వేస్ గివ్ యూ సెకండ్ ఛాన్స్కి లైవ్ ఎగ్జాంపుల్ నేనే, అంతకన్నా ఇంకేం లేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాను. 3 సంవత్సరాల్లో ఆల్రెడీ 2 కన్నాను. 2 బాబులు, చక్కటి 12 2 పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు అసలు ఒక టైంలోనైతే ఇదేంటి దేవుడా, నాకు అసలుకి నేను ఇంత పూజలు చేస్తాను, ఇన్ని వ్రతాలు చేస్తాను, దేవుడిని నమ్ముతాను, ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడు, నాకు ఒక్క కొడుకుని నేను నమ్ముకొని ఉన్నానే, ఆ కొడుకుని తీసుకెళ్ళిపోవడం చాలా బాధగా ఉండేది. తర్వాత 2 కొడుకుల తర్వాత ఇచ్చిన తర్వాత ఏదో కర్మ సిద్ధాంతంలో పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటాను, మళ్ళీ ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు ఇప్పుడు మంచి జరుగుతుందని ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ, ఐ బిలీవ్ ఇన్ గుడ్ కర్మ. ఇంట్లో కడప రెడ్డిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని డైలీ తిడుతుంటారు. కడప బీసీ ఓకే, రెడ్డిని పెట్టుకొని ఇంట్లో డైలీ జగన్మోహన్ రెడ్డిని తిడుతుంటారు కదా, ఆయన ఫీలింగ్ ఏంటి? ఆయన ఏమనరా? యాక్చువల్లీ మహానాడులోని తొడగొట్టిన తర్వాత అప్పుడు తను యుఎస్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఫోన్ చేసింది. యుఎస్ టైమింగ్స్ బట్టి మనకి మీటింగ్ అయింది, తెల్లవారికి వాళ్ళకి తెల్లవారి అవుతుంది, మనకి సాయంత్రం కదా, ఆ టైంలోని వెంటనే ఫోన్ చేసి అది వాసు చూసావా అని అంటే ఇప్పుడిప్పుడే చూస్తే పడుకుండిపోయాను అత్త, నేను ఒకసారి చూసి చేస్తాను ఆగండి అనుకొని చూసి చేశాడు. నేను నా మట్టు నేను హ్యాపీగా నేను పడుకుండిపోయిన టైంలో వీళ్ళ డిస్కషన్స్ ఇవన్నీ నేను హ్యాపీగా పడుకున్నాను, నేను చేయాల్సింది చేసి. అప్పుడు ఏముంది అత్త, మా కడపలో కామనే తొడగొట్టడం అవన్నీ మీరెందుకు అంత ఆలోచిస్తున్నారు అనుకోండి. అప్పుడు మా మమ్మీ సరిపోయింది, దొందులా తయారయ్యారు అనుకోండి. సో అయితే చాలా మట్టుగా ఏంటి అని అంటే మమ్మల్ని ఇంట్లో కొంచెం విప్లవాత్మకంగా మంచి అంటే మంచి, చెడు అంటే చెడులాగే పెంచారు. ఎప్పుడు కూడా చాలా లిబరల్ ఫెమినిస్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ. అంటే అందరు ఆడపిల్లల మీద నాకేమైనా తప్పు చేసిన ఆడపిల్లల మీద జాలని నేను అన్నాను. లిబరల్ ఫెమినిస్ట్, కరెక్ట్గా ఉన్న వాటి మీద అని. అయితే లాస్ట్ 2019 నుంచి 24 తాలూకు 10 yearలోని జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ స్టేట్ వైజ్గా చాలా ఇదిగా ఉండినవి. I felt like I should be the voice of youth, I should be voice of women, I should be voice of SCs, I should be voice of every సప్రెస్ అయిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను వాయిస్ అవ్వాల్సిందే, నా పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు అనిపించింది.
నాకు ఇంకా దానికి తోడు ఇంకా కడప కోడలుగా ఇంకా నాలోని బయటకి విజృంభించే రకం వచ్చేసింది బయటికి. అంటే ఎవ్వరు చెప్పలేదా తొడగట్టకూడదు పెద్దల సభలో అని చెప్పి, తర్వాత ఏదైనా నెగిటివిటీ అసలు అంటే ఖచ్చితంగా బాధ అనిపించవచ్చు. అంటే నేను తొడగట్టగానే సార్కి అది నచ్చేసింది, లోకేష్ అన్నకు నచ్చింది అని మాత్రం నేను అన్ను. ఆ సిచ్యువేషన్లోనే ఖచ్చితంగా నా ఆవేదనని, నా ఆవేశానికి వెనక ఉన్న ఏదైతే రీజన్ ఉందో అది ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు నన్ను ఆదరిస్తున్నారు. నాకు ఈరోజు ఇంకా ఒక ఎమ్మెల్సీ ఇచ్చినా లేకపోతే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చినా నాకేమనిపిస్తుంది అంటే అప్పుడు ఆ అమ్మాయి ఆ భావోద్వేగాలతో ఖచ్చితంగా మాట్లాడింది. అది ఆ స్టేజ్ మీద కరెక్ట్ అని నేనైతే అనుకోను, ఇప్పటికీ కరెక్ట్ అని నేను అనుకోను. ఎందుకంటే నాకే ఏడుపు వచ్చేసింది మాట్లాడిన తర్వాత, ఏంటి నేనేనా ఇంత బర్స్ట్ అవుట్ అయిపోయానని. కొన్నిసార్లు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అని ఆ స్టేజ్ నాకు నేర్పించింది. మనం ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన మాటలు చాలామంది సీనియర్స్ ఏంటమ్మా అలా అనేసావు అన్న వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ అక్కా చితగ్గొట్టేసావు అన్న వాళ్ళు ఉన్నారు. అయితే నాకు మాత్రం ప్రతిసారి అప్పటి నుంచి అయితే ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ ఒకటే అన్నారు, ఇప్పటి నుంచి అయితే నువ్వు ఏ ఒక్క మాట అన్నా సరే ఒక్కసారి మనసులోని తాతయ్యని గుర్తు తెచ్చుకో, సార్ని గుర్తు తెచ్చుకో, లోకేష్ అన్నని గుర్తు తెచ్చుకో. నా మాట ఎలాగో నువ్వు వినవు కానీ వీళ్ళ ముగ్గురిని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని నువ్వు మాట్లాడే మాట ఏదైతే ఉందో అది కరెక్టా కాదా, అది సందర్భమా అని ఒక్కసారి ఆలోచించుకొని అన్నారు. ఆ రోజు నుంచి ఆ మాటలు మాత్రం నేను మర్చిపోలేదు, అదే ఫాలో అవుతాను. ఆ మూమెంట్ నుంచి మీ మీద ట్రోలింగ్ చాలా ఎక్కువ స్టార్ట్ అయింది అనుకుంటారు. తొడగొట్టిన తర్వాత నుంచి వైసీపీ వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ట్రోలింగ్ అంటే ఏంటో నాకు అప్పుడే అర్థమైంది. దానికన్నా ముందు మనం ఏదో మాట్లాడతాం. అప్పుడు TV5 డిబేట్స్కి చాలా వెళ్ళేదాన్ని. మనకి కోవిడ్ టైంలోని ఆల్మోస్ట్ వీక్కి ట్వైస్ వెళ్ళేదాన్ని TV5 డిబేట్స్కి కానీ, లేకపోతే ఆంధ్రజ్యోతికి కానీ, ABN కానీ, అన్నీ మా మహా న్యూస్. ఐ యూస్ టు డూ చాలా డిబేట్స్ చేసేదాన్ని. ఒకవేళ ఏదైనా US పాడ్కాస్ట్లు ఎవరైనా చేయాలన్నా సరే వీ యూస్ టు వాయిస్ అవుట్, చాలా మాట్లాడేదాన్ని. మాట్లాడి ఏమనుకునేదాన్ని అంటే ఆ చిన్న ట్రోలింగ్ అప్పుడు జరిగేదే అబ్బో ట్రోలింగ్ అని అనుకునేదాన్ని. తర్వాత స్టార్ట్ అయింది అసలు. అందుకు నేనేం చేసేదాన్ని అంటే ఆ టైంలోని ఎవరైనా ఏదైనా మెసేజ్ నేను పెట్టిన దానికి కింద ఏమైనా కామెంట్ ఏదైనా పెడితే నేను ఒక 10 లైన్లు కొట్టేదాన్ని. అది కాదన్నా, ఇదిగో అన్నా, ఇది నిజం, అది కాదు, ఇది కాదని దాని కింద మళ్ళీ ఇంకేదో పెట్టేవాళ్ళు. నేను చెప్పడానికి బాధ్యతగా ఒకసారి చెప్పేదాన్ని కానీ ఆ తర్వాత మళ్ళీ ఏదో వదిలేసేదాన్ని. ఆ తర్వాత ఎప్పుడైతే ఒంగోలు మహానాడు ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు నాకు తెలిసింది ట్రోలింగ్ అంటే ఇది అని. అంత విగరస్గా చేశారు. ఒక మొత్తం యుద్ధానికి దిగినట్టు దిగారు. మొత్తం బెటాలియన్ ఎక్కడం అంటే సో కాల్డ్ వైసీపీలోని సిట్టింగ్ మినిస్టర్స్, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, చీకట్లో ఉన్న పేటీఎం బ్యాచ్, అసలు ఇంక వాళ్ళు లేరు. నేను మాత్రం మీకు అందరికీ చెప్తున్నా, ఇప్పుడు కూడా మీరు అసలు ఏమన్నారో ఏంటో నాకు ఎవరో చెప్తేనే తప్పితే నేను 4 రోజులు మహానాడు ఇది అయిపోయిన తర్వాత నా ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అండ్ వాట్సాప్ ఒక వారం రోజులు నేను ఆఫ్ చేశాను. లిటరలీ నేను డిలీట్ చేశాను ఆ యాప్. లిటరలీ ఎందుకు అన్నానంటే నాకు తెలుసు నేను ఎంత ఇప్పుడు మా పార్టీలోనే నాకు ఇంత క్రిటిసిజం వస్తే ఇంకా అసలు తిట్టించుకున్న వాళ్ళు ఇంకెలాగా గింజుకుంటారా అని నాకు అర్థమైంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత పెట్టుకున్న తర్వాత కొంతమంది నాకు హైదరాబాద్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ హూ ఆర్ నాట్ పొలిటీషియన్స్, కామన్గా వాళ్ళ పనులు లైఫ్లో బిజీగా ఉన్నవాళ్ళు, ఏంటే ఇలా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ హౌస్ అంటున్నారు, ఇది అంటున్నారు ఏంటంటే ఇవన్నీ నేనే చదవడం లేదని నేను డిలీట్ చేస్తే మీరు అసలు ఎందుకు నాకు చెప్తున్నారు అని అడిగా. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మెల్లగా నాకు ఐ అండర్స్టూడ్ ద ప్యాటర్న్. ఎవరో చీకటి గదిలో నుంచి బేసికలీ మీకు మెసేజ్లు పెట్టమని చెప్తా ఉన్నారు. బండ బూతులు, తిట్లతో, బాడీ పార్ట్స్తో, బాడీ షేమింగ్ అన్ని రకాల చేస్తూ ఉంటే ఓ మై గాడ్, ఫేస్లెస్ ఇలాంటి శత్రువులు నిజంగా వాళ్ళకు ఉచ్చనీచాలు లేవు, ఎవడికి పాపాన్ని వాడే పోతాడని అనుకొని దులిపేసుకొని. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ యంగ్స్టర్స్ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వకపోవడానికి ట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది. అవును, అసలు చాలా నాకు తెలిసి
నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ అవుట్ నేమ్స్. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేస్గా ఉన్న చాలామంది, మేల్ అయినా కానివ్వండి, లేడీస్ అయినా కానివ్వండి, ఎంతోమంది ఈ ట్రోల్ చేస్తారనో లేకపోతే ఇంకేదో అనుకుంటారనో ఇంకేదో అంటారనో ఎంతో చెయ్యాల్సిన వాళ్ళు కూడా సగంలోనే చేసి ఆపేస్తున్నారు. వాళ్ళు ఎన్నో చెప్పాలనుకుంటారు, పోన్లీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమని అనుకుంటారో, ట్రోలింగ్ అనుకో. సోషల్ మీడియాని మనం సోషల్ జస్టిస్ కోసం, సోషల్ అవేర్నెస్ కోసం వాడాలి. అది ఎప్పుడైతే మనం వేరే వాటికి వాడడం స్టార్ట్ చేయడం జరిగిందో, ఎప్పుడైతే ఇది ఒక మనిషి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ట్రోల్ చేసి, పొలిటీషియన్స్ మీరు ఎంతైనా చూడండి, వాళ్ళ మీద పడే నింద ఎంతైనా తట్టుకుంటారు, ఏదైనా చేస్తారు. కానీ వాళ్ళ ఫ్యామిలీని లాగి, వాళ్ళ పేరెంట్స్ని లాగి, హస్బెండ్ని లాగి, వైఫ్స్ని లాగి, పిల్లల్ని లాగి, పసిపిల్లల్ని లాగి అంతా లాగితే వాళ్ళ ఇళ్లలోనే ఏమంటారు, మీకు అసలు అవసరమా ఈ దిక్కుమాల రాజకీయాలు అని అంటారు. అలాంటిది ఒక్క క్రిటిసిజం వచ్చింది అని అంటే వాళ్ళు అది సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళు పాజిటివ్గా వర్క్ ఎక్కడ చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇది అనే లోపల 10 నిమిషాలు ఆలోచించాలి, ఇది ఆలోచించాలి. నిజం నిర్భయంగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, నిజం ఎప్పుడైతే నిర్భయంగా మనం మాట్లాడగలిగే సత్తా ఉంటేనే రాజకీయాల్లోకి ఉండాలి. లేకపోతే మానేసుకోవచ్చు. ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి వర్క్ చేసుకోవడానికి. మనం ఇదేంటిది గోడ మీద పిల్లలాగా ఇటు స్టాండ్ తీసుకుంటామా, అటు స్టాండ్ తీసుకుంటామా. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్ నాన్న. ఏదైనా మనం ఒక పార్టీ నమ్ముకున్నాము అని అంటే వీ నీడ్ టు టేక్ ఎ స్టాండ్. ఏ ఒక టాపిక్ మీద అయినా ఆ స్టాండ్. మనం ఇప్పుడు ఆ పార్టీలో ఎందుకు ఉంటున్నాం? మనకు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, ఆ పార్టీ ఎజెండా నచ్చి, ఆ పార్టీ లైనప్ నచ్చి మనం ఇప్పుడు ఆ పార్టీలో ఉంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్స్లోనే ఆ పార్టీ మనకి స్టాండ్ ఇచ్చింది అన్న తర్వాత ఇంకా దాని గురించి జంకి, ఇంకా దాని గురించి ఆలోచించి, ఇంకా చేస్తే ఇంకెందుకు రాజకీయాల్లో ఉండం? ఇంకేదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఇదే ఈ 24/7 పని చేయాలి రాజకీయాల్లోనే. అదే ఇంకేదైనా ఉద్యోగం చేసినా, లేకపోతే ఇంకా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగం చేసినా, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకున్నా, ఆంటర్ప్రినర్స్ అంటే ఇంత బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు కదా. రాజకీయాల్లో అంటే నో గట్స్, నో గ్లోరీ, నో లెజెండ్, నో స్టోరీ. నాదైతే సింపుల్ ఎజెండా లైఫ్లోని. గట్స్ ఏం లేకుండా నేను రాజకీయాల్లో ఉంటాను అని అంటే మాత్రం యూఆర్ వేస్టింగ్ యువర్ టైం, యూఆర్ వేస్టింగ్ పార్టీస్ టైం. మీ మదర్ చాలాసార్లు ఎమ్మెల్యే స్పీకర్గా కూడా చేశారు. అవునమ్మా. మీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు? పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టే. ఒకసారి అయితే 2018 అంటే 100% మమ్మీకి అప్పుడు బైపాస్ చేశారు. అప్పుడు సరే చెప్పారు ఇలాగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా అనుకొని. అప్పుడు నేను నా కొడుకు చనిపోయి కూడా సంవత్సరం అవ్వలేదు ఇంకా. ఆ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అప్పుడే అయ్యింది. సో మేము మెంటల్గా, మమ్మీ ఫిజికల్గా, నేను మెంటల్గా వీ వర్ నాట్ రెడీ టు టేక్ ఎలక్షన్స్. అంటే చాలామంది అనుకున్నారు ఇంకొకరిని తెచ్చారు, ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టేశారు అవన్నీ అని అంటే, ఇవన్నీ బ్యాక్ ఆఫీస్లోని ఎలా రన్ చేస్తారో తెలియని వాళ్ళు, ఫౌండర్ మెంబర్స్ కాని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అలా అనుకుంటారు. కానీ ఫౌండర్ మెంబర్గా ప్రతిభాభారతి ఉన్న తర్వాత, ఆవిడ కింద నేను ట్రైన్ అయిన తర్వాత అసలు బ్యాక్ ఆఫీస్లోని ఎలా రన్ చేస్తారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేది మాకు క్లియర్ కట్గా తెలుసు. సో ఇలాంటి ఈక్వేషన్స్ వల్ల నేను ఎప్పుడైతే టికెట్ ఇవ్వలేదో నేను అప్పుడే లోకేష్ అన్నకు చెప్పాను, నాకు ఒక సంవత్సరం ఇవ్వండి అన్న, ఐ వాంట్ టు హీల్. నాకు హీల్ అయితేనే కానీ నేను మెంటల్గా నేను వర్క్ చేయలేను. ఎందుకంటే ఏదో వెలితి, ఏదో అయ్యో నేను నా కొడుకుని త్యాగం చేశాను, లేకపోతే ఇది చేశాను, అదే ఏదో ఎవరో చెప్తారు, ఏదో ఒకటి ఉంటుంది మైండ్లో, ఏదో కెలికినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి డిస్టర్బెన్సెస్ పెట్టుకొని ఇప్పుడు కూడా నేననే కాదండి, ఎప్పుడు ఎవరైనా కూడా డిస్టర్బెన్సెస్ అనే మైండ్ సెట్తో కాకుండా క్లారిటీ ఆఫ్ మైండ్తో వస్తే మనం ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఫర్ సంబడి, ప్రజలకు సేవ చేయాలంటే కూడా క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది. దట్స్ వై ఇట్ వాస్ ప్యూర్లీ పొలిటికల్ ఈక్వేషన్స్, ఇట్ వాజ్ నథింగ్ పర్సనల్. ఎక్కువ మీ కాన్స్టిట్యున్సీలో ఉండట్లేదు, పార్టీలో యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్తున్నారు. కావాలని యాక్టివ్గా ఉండొద్దని పార్టీ నుంచి వచ్చిందా మీకు ఇన్స్ట్రక్షన్? లేదు. యాక్చువల్లీ ఇప్పుడు నాకు బదులు కోండ్రు మురళీమోహన్ గారికి టికెట్ ఇచ్చారు. 2019లోని ఇచ్చారు, 2024లోని ఇచ్చారు. ఆయన 2019లోని వేవ్ అంతా ఉండింది, చాలామంది ఓడిపోయారు, దానిలోనే ఆయన ఓడిపోయారు. 2024లోని మంచి మెజారిటీతో ఆయన గెలిచారు. సో ఆయన గెలిచిన తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీ అదో ఐ బిలాంగ్ టు రాజాం కాన్స్టిట్యున్సీ యాజ్ అన్ ఎమ్మెల్యే అండ్ టీడీపీ ఇన్ఛార్జ్, హీఈస్ ద హెడ్ ఓవర్ దేర్. ఆయన పనిచేసే 5 సంవత్సరాలు ఏ డిసిషన్స్ అయినా ఈజ్ అప్ టు హిమ్. సో ఎప్పుడైనా సరే మనం మంచి చేయటానికి ట్రై చేయాలే కానీ, నియోజకవర్గానికి కానీ, క్యాడర్కి కానీ, నాయకులకు కానీ, పార్టీకి కానీ మంచి చేయాలే కానీ
మన వల్ల 4 ఓట్లు రావాలే కానీ ఉన్న 40 ఓట్లు పోకూడదు. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఒక ఆఫీస్ పెట్టి నలుగురి రండి అని చెప్పి వీళ్ళతోటి మాట్లాడి మళ్ళీ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉండి ఇది వైసీపీ వాళ్ళు క్యాచ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొకటి పుడింగ్ అనుకొని ఇంకొక వైసీపీ వాడిని తయారు చేసి వీళ్ళు కొట్టుకుంటున్నారు అనుకొని ఆ సాక్షి పేపర్లో రాసి ఇవన్నీ అవసరం లేదు. నాకు కోండ్రు మురళి గారికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను ఆ నియోజకవర్గాల్లో ఉండాల్సిన అవసరం లేదు. వితౌట్ మీ కానీ ప్రోటోకాల్ విషయంగా మాకు క్యాడర్ విషయంలో కానివ్వండి, మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు కానివ్వండి, అది ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏ ప్రోగ్రామ్ వచ్చినా నేను వెళ్తాను. కానీ అన్ని 100%కే నేను ఖచ్చితంగా నా ప్రోటోకాల్ ఉండాలి, ఎమ్మెల్సీగా నన్ను ప్రోగ్రామ్కి పిలవాలి, లేకపోతే మీరు ఎందుకు నాకు పిలవలేదు, ఇలాంటి చిన్నపిల్లల రాజకీయాలు చేయడానికి వీఆర్ ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అమ్మ. ఇలాంటి చిన్న అలకలు, ఇలాంటి పిలకలు చిలకలు ఇలాంటివి నడవు. ఇంకా ప్రతిభా భారతి ఒప్పుకోదు. సో అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మమ్మీ దగ్గర నుంచి కూడా నేర్చుకున్నది కూడా నేను ఇదే. సో అది దట్ ఈస్ ది వన్ రీజన్ నేను కొంచెం రాజాం నియోజకవర్గానికి ఎంత వెళ్ళాలో అంతే వెళ్తున్నాను, ఎంతో ఉండాలో అంతే ఉంటున్నాను. అయితే అదర్ దాన్ దట్ పార్టీ విషయంకి వచ్చారా, నేను 1 సంవత్సరం నాకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ నేను 9వ నెల కడుపుతో ఉన్నాను 2వ కొడుకుతోటి. నాకు ఇప్పుడు మొన్న మార్చి 28కి 1 సంవత్సరం వచ్చింది ఆ బాబుకి. నేను చాలా ఫిజికల్గా మెంటల్గా మీరు చాలామంది అనుకుంటారు ఎందుకు కనిపించడం లేదంటే మీరు చూస్తున్న వాళ్ళకి కూడా తెలుసు సంవత్సరం పిల్లలు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటారో. ఎంతమంది ఆయాలు ఉండనివ్వండి, మా అత్తమ్మ మమ్మీ వాళ్ళని చూసుకుంటూ ఉండనివ్వండి, కుటుంబ సభ్యులు ఎంత ఉన్నా ఒక తల్లి స్థానం తల్లిదే, అది ఎవరూ మార్చలేరు. నేను ఎంత పని చేసినా ఎంత విగరస్గా వర్క్ చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే అట్లీస్ట్ 2 రోజులకైనా ఇంటికి వెళ్ళాలని అనుకుంటాను. వెళ్ళి వాళ్ళ మొహాలు చూడగానే ఉండిపోతాను. ఇంకా ఏదో ప్లాన్లో వెళ్తాను కానీ ఇంకొక అట్లీస్ట్ 2 డేస్ ఉండిపోతాను, 1 డే ఉంటాను. అదొక రీజను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటనంటే పాడేరు ఇప్పుడు ప్రోటోకాల్ ఇన్ఛార్జ్గా వేసుకున్నాను. నేను ఇప్పుడు ఎక్కువ పాడేరుకి వెళ్తున్నాను. ఎక్కడైనా సరే మన ఏదైతే కూటమి నాయకులు ఎక్కడైతే గెలవలేదో అక్కడ నేను వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మన వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు అన్నిటి దగ్గర. వాళ్ళు ఎక్కడైతే బాగుందో బాగాలేదో అనేది సారు లోకేష్ అన్న డిసైడ్ చేసుకుంటారు. ఎక్కడైతే కూటమి నాయకులు గెలవలేదో, క్యాండిడేట్స్ గెలవలేదో అక్కడ మనం వర్క్ చేస్తే మన క్యాడర్కి కానివ్వండి, మన ఓటర్స్కి కానివ్వండి బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అది వర్క్ చేస్తే అది ఆ ఫలితం కనిపిస్తుంది మనకి. ఐ పర్సనలీ ఫీల్ లైక్ ఎక్కడెక్కడైతే ఓడిపోయారో అక్కడ మనం ఖచ్చితంగా గెలవాలి అని నేను మన వాళ్ళకి చెప్పాను. నేను ఆ లోకేష్ అన్నకి ఆప్షన్స్ ఇచ్చాను. అన్న ఇక్కడ అని అనుకొని అన్న చెప్పారు పాడేరుకి వెళ్ళమని. నేను ఎప్పుడు కూడా అమ్మ ఏదైనా కూడా ఏ వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా కూడా నా 100% నేను లోకేష్ అన్నకి చెప్తా. దిస్ ఈజ్ ద రీజన్ నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళలేకపోతున్నా, ఉండలేకపోతున్నా, చేయలేకపోతున్నా చెప్తాను. ఎక్కడైనా విగరస్గా చేస్తున్నా కూడా అన్న ఇక్కడ కొంచెం చేస్తున్నాను అది కూడా చెప్తాను. ఇది రెస్పాన్సిబిలిటీ. పార్టీ అనేది మనం వాళ్ళ షోల్డర్స్ మీద, పార్టీ అనేది వాళ్ళ షోల్డర్స్ మీద పెట్టి నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారు. అండ్ స్టేట్ని కూటమి నాయకులు అందరూ కలిసి వీళ్ళు చేస్తున్నప్పుడు మనం వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ డోంట్ ఫీల్ ఇట్స్ కరెక్ట్. మీకు మీ పార్టీ ఎమ్మెల్యేకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిద్దంట, అది ఇంకా నడుస్తుందా లేకపోతే క్లోజ్ అయిందా ఇప్పటికే? నేను యాక్చువల్లీ ఇది ఎప్పుడు కూడా అది చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే 2019లోని ఆయనకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా సార్ పిలిపించి చెప్పినప్పుడు కూడా నేను మా మదర్ ఏమో మీ ఇష్టం సార్ మీరు ఏం చెప్తే అది అన్నారు. ఆవిడ మట్టుగా ఆవిడ వెళ్ళిపోయారు శ్రీకాకుళంకి. నేను ప్రజావేదికలోనే అప్పుడు కమ్యూనికేషన్స్లో పనిచేస్తా ఉన్నా, నా మట్టుకు నేను పనిచేసుకుంటూ వెళ్ళిపోయాను. పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు ఎవరైనా ఒక ఎక్స్ ఎమ్మెల్యేని కానీ ఎక్స్ మినిస్టర్ని కానీ మన పార్టీలోకి తీసుకుంటే కేవలం ఒక్కసారికి కంటెస్ట్ చేసి వదిలేయడం అనేది జరగదు. ఖచ్చితంగా 24లో ఆయన కంటెస్ట్ చేస్తారని తెలుసు. ఖచ్చితంగా ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని తెలుసు. అయితే ఎవరైతే ఈ పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది ఇలాంటివన్నీ నాకు ఎందుకు నవ్వొస్తుంది అని అంటే జనాలకి గాసిప్ చేయటం బాగా అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేకపోతున్నారు మా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ లేవని.
వాళ్ళ కిక్ ఏంటి అని అంటే జనాలకి అపోజిషన్కి వాళ్ళకి ఏంటి అని అంటే వీళ్ళ మధ్యలోని చిచ్చు ఉంది అని చెప్తే వాళ్ళకి ఆ కిక్ ఉండొచ్చు. కానీ సారీ టు డిసప్పాయింట్ ఎవ్రీబడి, నాకు కోండ్రు మురళి గారికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. మీ పచ్చగడ్డి వేయండి, ఎండు గడ్డి వేయండి, ఏ గడ్డి వేసినా సరే ఇది మా ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 2019లోని ఆయన క్యాంపెయినింగ్ అప్పుడు ఇంకా ఆవిడకి బైపాస్ అయిన అక్టోబర్లోని బైపాస్ చేశారు మా మదర్కి. అయినా కూడా ఆయన 2019లో టికెట్ వచ్చిన తర్వాత యాజ్ ఎ పొలిట్ బ్యూరో మెంబర్ ఆవిడ వెళ్ళి ఆవిడ క్యాంపెయిన్ చేసింది ఆయనకి. దట్ ఈజ్ మాకు కమిట్మెంట్, పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ అది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాకు ఇచ్చారా లేదా అని కాదు, మాకు పార్టీ గెలవాలి, ప్రతి ఎమ్మెల్యే గెలవాలి, ప్రతి ఎమ్మెల్యే గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, అదే మాకు ఎజెండా. అండ్ వన్ మోర్ థింగ్, 2019లోని నేను వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన గెలవాలి, మేము అసలు నిజంగా అయితే ఆయనకి అత్యధికమైన మెజారిటీ జిల్లాలోనే రావాలనుకోండి ఇక్కడ ప్రచారం చేశాను. సో దయచేసి మురళీ గారిని మా కుటుంబాన్ని ఇది చేయటానికి చాలామంది ప్రయత్నించి, నేను యాక్చువల్లీ మొన్న మినీ మహానాడులోని కూడా అదొక పెద్ద హల్చల్ అయిపోయింది. మినీ మహానాడులోకి వెళ్ళి స్టేజ్ మీద నా ఫోన్ నంబర్ మరీ అనౌన్స్ చేసి, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ ఛానల్స్ చూడకండి, మా ఇద్దరి మధ్యలో ఏ ఈక్వేషన్ ఉందో నేనే మీకు పర్సనల్గా చెప్తాను, అవేవి రూమర్స్ నమ్మకండి అని చెప్పాను. సో ఇప్పుడు నేను చెప్తే మరి బాగోదు, మొత్తం స్టేట్ అంతా తెలిసిపోయిందని అంటే రచ్చ చేసేస్తారు. గ్రీష్మ ఒక ఫైర్ బ్రాండ్, ఇప్పుడు ఆ ఫైర్ కాస్త తగ్గిందంటారా? తగ్గాలి కదా, పెద్దల సభలో కూర్చోబెట్టారు, మరి ఏదో పెద్ద ఆకతాయిలాగా ఏదో పడితే అది మాట్లాడకూడదు. పెద్దల సభ అంటే పెద్దరికంగా ఉండాలి ఖచ్చితంగా. అలా అని పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ అన్న గురించి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న గురించి కానీ, ఎవరైనా సరే, ఇప్పుడు కూటమి నాయకుల గురించి ఎవరి గురించి అయినా ఏదైనా తప్పుడు మాటలు లేకపోతే జనాలను తప్పుదోవ పట్టించడానికి ఏదైనా మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి. సో నా పరిధిలోని ఉన్నంత వరకు నేనైతే ఉంటున్నాను. ఫైర్ అనేది ఏముంటుంది, ఫైర్ అనేది ఫైర్గానే ఉంటుంది. ఎప్పుడు ఫైర్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికే వెళ్ళదు. కొంచెం ఆచి తూచి మాట్లాడుతున్నాను, లేకపోతే బెత్తం పెట్టి కొడతాడు లోకేష్ అన్న. మీకేం తెలుసు, నాకు చాలా భయం లోకేష్ అన్న అంటే. నేను చాలా ఆచి తూచి మాట్లాడతాను, అంత క్యాజువల్గా ఏం ఉండరు. ఆయన చాలా జోక్లు వేసినా ఏమేసినా కూడా నేను 2 minutes ఆలోచించి మాట్లాడతాను. సో he's like an elder brother to me and he's a guiding force behind all of us. మేము ఒక మాట అనాలి అంటున్నాము అని అంటే అది ఖచ్చితంగా అది పార్టీకి మంచి జరుగుతుందా లేదా అని సందర్భం బట్టి మాత్రం చెప్తా ఉంటారు. అంటే గతంలో మీరు తొడగొట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టారు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్సీ పిలిచి మరి ఇచ్చారు అంటున్నారు. అంటే అసలు ఎమ్మెల్సీకి కూడా అర్హురాలు కాదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు మిమ్మల్ని, దీనికి సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి ప్యాటర్న్ ఎలా అయిపోయిందనంటే, వైసీపీలోని వాళ్ళందరికీ మినిస్టర్స్ అవ్వాలి అని అంటే చంద్రబాబు గారిని తిట్టాలి. వాళ్ళు 2019 నుంచి 24లోని మీరు గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ఫ్యామిలీని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ తిడతా ఉండండి, మీకు మంత్రులను ఇస్తాము, లేకపోతే ఇంకో కార్పొరేషన్ చైర్మన్ని చేస్తాం, వాళ్ళందరికీ అలా చేసిన చరిత్ర వాళ్ళది. పచ్చకామెరలు వచ్చినోడికి లోకం అంతా ఎప్పుడు పచ్చగానే అనిపిస్తుంది. అర్హులు అనర్హులు అనేది డిసైడ్ చేయాల్సింది వాళ్ళు కాదు, ప్రజలు ఎవరికి అర్హత ఇచ్చారు రూల్ చేయటానికి? కూటమికి ఇచ్చారు. కూటమి నాయకులు నేను అర్హురాలని నన్ను అనుకున్నారు. సో నేను అర్హురాలని కాదా అనేది వైసీపీ వాళ్ళు చెప్పడం అనేది చాలా ఇట్స్ కామెడీ. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా, తొడగొట్టినందుకు ఎమ్మెల్సీ ఇచ్చేశారు, లేకపోతే తొడగొట్టినందుకు ఇంత అవకాశాలన్నీ ఇస్తున్నారు అని అనుకుంటే, ప్రతి ఒక్కరికి ఇప్పుడే చెప్తున్నా, మీరు నిజంగా సవాల్ చేయాలి అని అనుకుంటే కొట్టేయండి, అందరు కొట్టేసేయండి, ఎవరు కాదన్నారు? నేను నమ్మిన సిద్ధాంతం కరెక్ట్ అని అనుకున్నాను కాబట్టే తొడగొట్టాను. నేను జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు కాబట్టే ఆయన మీద సవాల్ విసిరాను. వైసీపీ నాయకులు ప్రతి ఇంటికి అన్యాయం చేస్తూ బస్సు యాత్ర అనుకొని ప్రతి దగ్గరికి బయలుదేరడానికి వెళ్ళారు కాబట్టి బస్సులోంచి ఈడ్చి తంతానని అన్నాను. నేను ఎక్కడ తప్పు అనలేదు. మీరు
ఒక గవర్నెన్స్ రన్ చేసే సీట్లో కూర్చొని మీరు ఆ సీట్కి అవమానించే ప్రదంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో బిహేవ్ చేశారు కాబట్టే నేను సవాల్ చేశాను. అంతే తప్పితే నాకేమీ ఆయన మీద పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు, లేకపోతే ఆయన ఏమైనా అంటే నాకేమైనా వచ్చింది ఏమీ లేదు. ఇది ఆ సందర్భంలోని ఇట్ వాజ్ నీడెడ్. ప్రజల్ని ఇబ్బంది పెట్టి, పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, మీరు ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని అసలు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని హింసించి పన్నన్నారు, రైతుల్ని బాధ పెట్టారు, ఆడపిల్లల్ని బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏది కూడా కరెక్ట్ చేయలేదు అని ఆయన అంతరాత్మకు తెలీదా? లైక్ ఆయన మిస్టేక్ చేశాడు కాబట్టి ఆ రోజు నేను మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే నాకేముంది, హ్యాపీగా అందరితో పాటు నార్మల్గా మాట్లాడాలి అని అంటే 15 నిమిషాల ప్రసంగం ఎవరైనా చేస్తారు, దాని గురించి కాదు. నాలో నుంచి వచ్చింది ఒక ఉద్వేగభరితమైన జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఒక వ్యతిరేకత అనేది ఒక ఉద్వేగమైన ఉపన్యాసంగా వచ్చింది, అంతే తప్పితే మరి ఇంకేమీ లేదు. గతంలో అయినా ఇప్పుడైనా ట్రోలింగ్స్ గురించి ఇందాక మనం మాట్లాడాము, గట్టిగా జరుగుతాయి అవన్నీ. పొలిటీషియన్గా ట్రోలింగ్ ఎలా తీసుకున్నారు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? అంటే పొలిటీషియనే కాదు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా మంది ట్రోలింగ్స్ ఫేస్ చేస్తారు. ఎవరైనా ఎవరికైనా ట్రోలింగ్ ఫేస్ చేసే వాళ్ళకి నాకు నిజంగా అంటే నేను అబద్ధం ఆడుతున్నట్టు చాలా మంది అనుకుంటారు, కానీ క్రిటిసిజం అనేది మనం తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఇలా ఉంటాయి అని నాకు అసలు ఐడియా లేదు. అంటే మా మదర్ నేర్పించినా లేకపోతే ఇంట్లో ఏమైనా డిస్కషన్స్ నేను విన్నా కూడా రాజకీయాలు అంటే ఏముంటుంది, మనం అపోజిషన్లో ఉంటే రూలింగ్ పార్టీ ప్రజల కోసం రూలింగ్ పార్టీ మీద ఫైట్ చేయాలి, రూలింగ్ పార్టీ అని ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ప్రజల కోసం సేవ చేయాలి. ఇది చాలా సింపుల్ ఎజెండాతోటి మాకు ఇంట్లోనే ఏదైనా నేర్పినా అలా నేర్పేవాళ్ళు. కానీ నేను పొలిటికల్ సిచ్యువేషన్లోని ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో మొత్తం జనరేషన్ గ్యాప్ కానివ్వండి, లేకపోతే ఈ తరంతాలకు అది గోల్డెన్ ఎరా. మా అమ్మ చెప్పిందో మా అమ్మకి చెప్పినవో అవన్నీ ఎందుకంటే నేను 4th జనరేషన్ పొలిటీషియన్ మా ఇంట్లోని. మా ముత్తాత కావల్ నారాయణ గారు ఫస్ట్ ఎమ్మెల్యే 1952లోని. మా తర్వాత కొత్తపల్లి పున్నయ్య గారు, ఇప్పుడు జడ్జి తాత ఎవరైతే ఉన్నారో ఆయన 2 సార్లు చేశారు. చీపురుపల్లి నుంచి పొందూరు నుంచి కంటెస్ట్ చేసినప్పుడు ఆయనకి అగెయిన్స్ట్ ఎవరు లేరు, యునానిమస్గా గెలిచారు. రాజకీయాలు నచ్చక మిడ్ టర్మ్లోని ఆయన రిజైన్ చేసి జ్యుడిషియల్కి వచ్చారు. ఆయన తర్వాత యాక్చువల్లీ బై పర్సన్ చూసుకుంటే ఆయన బ్రదరు కొత్తపల్లి నరసయ్య గారు ఆయన తీసుకున్నారు. ఆయన తర్వాత కొత్తపల్లి నరసయ్య గారి తర్వాత కావలి ప్రతిభాభారతి. సో కావలి నారాయణ గారు, కొత్తపల్లి పున్నయ్య గారు, కొత్తపల్లి నరసయ్య గారు, కావలి ప్రతిభాభారతి, ఆ తర్వాత నేను కావలి గ్రీష్మ. నేను బై పర్సన్ 5th పర్సన్, బట్ పొలిటికల్లీ 4th జనరేషన్. ఎప్పుడైనా కూడా ఇంట్లోని డిస్కషన్స్ ఏదైనా కూడా మాకు క్రిటిసిజం గురించి ఎప్పుడు మాట్లాడాల. ఎప్పుడైనా కూడా ఏంటి అని అంటే పాజిటివ్గానే వెళ్ళింది ఆ జనరేషన్. బికాజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ గోల్డెన్ ఎరా, అవంతా డైమండ్ ఎరా, గోల్డెన్ ఎరా. ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ వచ్చింది. అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేది, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ వల్గారిజం వచ్చింది. ఏంటి, నువ్వు వల్గర్గా మాట్లాడవచ్చు, నువ్వు వల్గర్గా తిట్టొచ్చు, నువ్వు నీకు నచ్చినట్టు మాట్లాడవచ్చు. ఇదంతా నీకు ఎప్పుడైతే నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడినప్పుడు ఇంకొకటి నచ్చినట్టు నా ఫేస్ మీద చెప్పలేక మెసేజ్ చేస్తున్నాడు, అది వాడి కర్మ, నేనేం చేయలేను. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు కలేజా ఉండి, గుండె ధైర్యం ఏదైనా ఎవరికైనా ఉండి నేను చెప్పేది తప్పని అనుకుంటే నా మొహం మీద చెప్పండి. నేనేమైనా తప్పించుకొని తిరుగుతుంటానా, లేకపోతే 100 మంది బాడీ గార్డ్స్ ఉన్నారా? నాకు అంత సినిమా లేదు, నాకు అంత డెకరేషన్ లేదు, ఉన్న ఒక గన్మెన్ కూడా అవసరం లేదు అనుకుని కొన్నిసార్లు నా మటుకు నేను సోలోగా ట్రావెల్ చేస్తాను. ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా నేను సింగిల్గానే వస్తాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే నాతో చెప్పండి. అంతే తప్పితే ఈ ట్రోలింగ్ గీలింగ్ అనేది నేను జీరో, అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు అసలుకి. నేను అది అసలు చాలా ట్రోలింగ్స్కి కూడా నేను చదివి నవ్వుకున్న రోజులు ఉన్నాయి. పెట్టినోడే వెర్రోడు అయ్యాడే కానీ నాకు అసలు ఎఫెక్ట్ కూడా కాదు దాని మీద. మండలిలో చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు, ప్రశ్నలు, ప్రతి సవాళ్ళు ఇవన్నీ చాలా చేస్తారు. ఇవన్నీ మీ నాయకుల దృష్టిలో పడడానికి లేకపోతే నిజంగా వైసీపీ క్వశ్చన్స్ వేయడానికి? అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడైనా మండలికి ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అంటే 2 థింగ్స్ ఏంటి అని అంటే, అసెంబ్లీకి వాళ్ళు రావటం లేదు, థ్యాంక్ గాడ్ వాళ్ళు లేని ప్లేస్లో. ఎందుకంటే మనం ప్రతిపక్షం వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి చెప్పాలి,
వాళ్ళ చేసిన తప్పులు ప్రజలకు చెప్పాలి. క్లారిఫికేషన్స్ అంటూ మన సైడ్ నుంచి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా క్లారిఫై ఇవ్వకపోతే వాళ్ళు చెప్పే అబద్ధాలే అన్నీ నిజం అనుకుంటారు ప్రజలు. అందుకు నాకు ఎంత మంచి అవకాశం దొరికిందని అంటే నిజంగా దండం పెట్టవచ్చు. ఎమ్మెల్సీ అన్న థాట్ నాకు ఇవ్వాలని లోకేష్ అన్నకు కానీ లేకపోతే సార్కి కానీ వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను అసలు ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను అలా ముంగిలా కూర్చొని అసెంబ్లీలో ఉండలేనండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ ఫేస్ మీద వాళ్ళకి ఆ నిజాలు తెలియాలి. ఇప్పుడు బొత్స గారు కానివ్వండి, ఆ వరద కళ్యాణి కానివ్వండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మట్టుగా నచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమైనా వాళ్ళకి పదవులు ఇస్తాననొచ్చు, లేకపోతే టికెట్లు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదో వాళ్ళ బెనిఫిట్స్ ఏదో నాకు అసలు సంబంధం కూడా లేదు. కానీ వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ అబద్ధాలు చెప్పి వాళ్ళకి అలవాటు అయిపోయింది. నేను వచ్చిన తర్వాతే నాకు యాక్చువల్లీ అర్థమైంది ఏంటనంటే సిట్టింగ్ ఇన్ ద కౌన్సిల్ వాళ్ళు నోరు తెరిచి ఒక్క నిజం మాట్లాడటం లేదు. మీకు ఎప్పుడైనా సరే నేననే కాదు, నిజం అనేది తెలిసిన వాళ్ళకి అబద్ధం కంటిన్యూస్లీ చెప్తున్నారని అంటే చిరాకేస్తుంది. ఫస్ట్ చిరాకేసిన తర్వాత అది చాలా అగ్రెసివ్గా నేను అందుకే నేను మాట్లాడేది సబ్జెక్ట్ నేను ప్రిపేర్ అవుతాను బై నోట్స్. ప్రతి దాని మీద ఈరోజు నేను ఈరోజు ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో నా క్వశ్చన్స్ అనే కాకుండా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ మినిస్టర్ రిప్లై చేస్తున్నారు, దేనికి ఈరోజు ఏమైనా బిల్స్ పాస్ అవుతున్నాయా, ప్రతి ఒక్క దాని గురించి నేను అప్ టు డేట్ ఉండి సో దట్ వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో వైసీపీ వాళ్ళు చెప్తున్న కంటిన్యూస్ అబద్ధాలకి కూటమి ప్రభుత్వం నుంచి సరైన ధీటైన నిజాలు ప్రజల ముందు పెట్టాలన్నదే నా మెయిన్ మోటో. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. చంద్రబాబు గారు, లోకేష్ గారు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? అసలు మీరు ఎందుకు అంత స్ట్రాంగ్గా నిలబడతారు వాళ్ళిద్దరి కోసం? మొన్న రీసెంట్గా హెరిటేజ్ ఇష్యూ అయినా నేను 1-to-1 కూడా తీసుకున్నాను. మీ వాయిస్ బేస్ మూమెంట్లో చాలా గట్టిగా మాట్లాడతారు వాళ్ళిద్దరి కోసం. అంటే ఎందుకు లైక్ హౌ దే ట్రీట్ యూ? పార్టీ అనేది కన్న తల్లిదండి. నేను ఐ థరోలీ బిలీవ్ మా అమ్మగారు నాకు ఒకే జన్మ, ఒకే తల్లి, ఒకే పార్టీ. ఇది ఒక చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చెప్పిన ఒక సిద్ధాంతం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా సరే పార్టీ తల్లి లాంటిది, పార్టీతోటి బాటే ఉండాలి. పార్టీ తీసుకున్న స్టాండ్ మనం ఖచ్చితంగా ఉండాలి. అయితే చిన్నప్పటి నుంచి యాజ్ అ ఫాదర్ ఫిగర్ నాకు అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇన్స్పైరింగ్ పర్సన్గానే నాకు ఆయన్ని చూస్తే ఎంత ఇన్స్పైర్ అవుతానంటే లెట్ ఇట్ బి నా కాలేజ్ టైంలోని విజన్ 2020 అన్నప్పుడు హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ అన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అది ఒకటి పెట్టినప్పుడు నేను చిన్న పేపర్ కూడా ఇంటర్ చదువుతున్న అమ్మాయిని చిన్న పేపర్ కూడా ఇలా నేల మీద నేను వేసేదాన్ని కాదు. నా ఫ్రెండ్స్ ఎవరైనా వేస్తే వేయించేదాన్ని కాదు. ఎవరైనా బై మిస్టేక్ అద్దం దించి ఇలాగ ఏదైనా బాటిల్ ఏదైనా ఇసిరితే బండే ఆపి మరి వాళ్ళతో ఆ చెత్త ఎత్తించేదాన్ని. ఆయన చెప్పే విషయాలు కానివ్వండి, ఆయన అంటే ఒక టీచర్ లాగానే నేను భావిస్తాను. ఐఎమ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ సిబిఎన్ బట్ ఐఎమ్ టీమ్ లోకేష్ అని నేను ఎందుకు చెప్తానంటే కొంతమంది గుణాలు ఎలా ఉంటాయి అని అంటే ఇంట్లోని ఎన్నో నేర్చుకుంటాం, తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటాం, గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటాం. దానికి మించి ఒక గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక మనిషి మీద ఒక ప్రభావం, ఒక మనిషిని చూస్తే చాలా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ నాకు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారి మీద వేసింది. మీకు కానివ్వండి, లెట్ ఇట్ బి బట్టలు ఎలా వేసుకోవాలి, నీకు ఒక మనిషి అంటే ఇలా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఎక్కడ కూడా నోట్లో నుంచి టక్కని కొన్ని స్పర్శ, ఇవన్నీ కొన్ని భావోద్వేగాలు ఆ టైంలోని కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్ళుంటానేమో. కానీ బట్ ఇన్బిల్ట్గా మాత్రం తెల్లవారు లెగాలి, యోగా చేయాలి, న్యూస్ పేపర్ చదవాలి, లెట్ ఇట్ బి ఫుడ్ హ్యాబిట్స్లోని పిచ్చిగా తినకూడదు, హెల్దీగా తినాలి, తర్వాత టైంకి పడుకోవాలి. దీస్ ఆర్ పర్సనల్ ఆస్పెక్ట్స్. అండ్ దెన్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే 24/7 పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ పార్ట్ టైం జాబ్, ఇట్స్ ఎ ఫుల్ టైం జాబ్. సో ప్రజలు ఎప్పుడు ఏ అవసరానికి మీకు ఫోన్ చేసినా, మీ దగ్గరకు వచ్చినా వాళ్ళని కలవాలి, ఆ సొల్యూషన్ దానికోసం పోరాడాలి. ఇలాగ మీరు ఎప్పుడైనా ఇఫ్ యూ ఐడలైజ్ సంబడి, అలాంటి వాళ్ళని ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నా లేకపోతే వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నా అంటే కొంచెం బ్లడ్ ఉడుకుతుందండి. అది జనరల్గా జరిగేదే. అండ్ లోకేష్ అన్న అంటే
హీఈస్ ఆర్ ఫ్యూచర్ లీడర్ అండ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వి స్టాండ్ బై హిమ్. ఆయన చేసే పోరాటం కానివ్వండి, లేకపోతే ఆయన్ని మలుచుకునే విధానం కానివ్వండి. నేను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను, పప్పు పప్పు అన్నారు, మీ తుప్పు రేపు కొట్టుకోవడానికి వచ్చిన నిప్పు మా లోకేష్ అన్న అని చెప్తా ఉంటాను. సో హీఈస్ ద వే హీ మౌల్డెడ్. ఐఎమ్ సారీ, బట్ ఆయన వాళ్ళ మదర్ గురించి, ఫాదర్ గురించి, వైఫ్ గురించి, చిన్న బాబు దేవాంశ్ గురించి కూడా ట్రోల్ చేశారు, మాట్లాడారు. అయినా కూడా అది కాదు నా ఎజెండా, పబ్లిక్ అసలు నష్టపోకూడదు, ప్రజలు నష్టపోకూడదు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఆయన వర్క్ చేసే స్టైల్ కానీ ఆయన మెంటాలిటీ నాకు చాలా నచ్చుతుంది. సో వాళ్ళిద్దరి మీద కూడా వాళ్ళని ఇవ్వడం, దట్ ఈస్ మాత్రం 100%. మీ కూటమి పరిపాలన వచ్చి 22 months అవుతుంది. యాజ్ పర్ యూ ఫెయిల్ అయ్యారంటారా, లేకపోతే బాగా నడుస్తుంది మా పరిపాలన అంటారా? ఇంకా బాగా చేయొచ్చు డిస్టర్బెన్సెస్ లేకపోతే. వైఎస్ఆర్సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం అడుగడుగున ఇబ్బందులు పెట్టకుండా సజావుగా కూటమి ప్రభుత్వాన్ని వదిలేస్తే ఇంకా బాగా చేయొచ్చు. వీళ్ళు వైఎస్ఆర్సీ, నేను అదే అంటాను ఇప్పుడు కూడా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చింది, ప్రజల్లోని స్పందన బాగుంది, అధికారులు చక్కగా పనిచేసుకుంటున్నారు. కానీ ఎక్కడో ఏదో చిన్న ఒక్క ఇన్సిడెంట్ జరగగానే పిచ్చికిపోతారు. అది దాంట్లోనే ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వైసీపీ డిస్టర్బెన్స్ లేకపోతే కూటమి ఇంకా బాగా చేయగలదు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. పొగిరి ఒక గ్రామం రాజాం కాన్స్టిట్యున్సీలోని కొన్ని రోజుల క్రిందట సాక్షి స్క్రోలింగ్లోని టీవీలోని పొగిరిలోని డయేరియా వచ్చింది. అక్కడ అసలు హెల్త్ కేర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, హెల్త్ కేర్ సరిగ్గా చూసుకోవటం లేదు, వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్కి షిఫ్ట్ చేశారు. అసలు ఊరంతా అల్లకల్లోలం అయిపోయింది. అసలు ఆ ఊర్లోని శానిటైజేషన్ లేదు, అది ఇది అని అనుకొని మొత్తం ఆ రోజంతా పిచ్చి పిచ్చి వార్తలన్నీ వేసేశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ప్యానిక్ అటాక్ వచ్చేసింది. వాళ్ళు ఏంటి ఒక ఈ ఊరికి జరిగితే ఎంతసేపు ఇంకో ఊరికి స్ప్రెడ్ అవ్వడానికి, వాటర్లో ప్రాబ్లమా లేకపోతే శానిటేషన్ ప్రాబ్లమా, ఏం జరిగింది, ఫుడ్ ప్రాబ్లమా, అసలు ఎవరికేం అర్థం కాలే. తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు మొత్తం దాని గురించి రివ్యూ చేసి, మా మురళి అన్న దాని గురించి రివ్యూ చేసి, మళ్ళీ కొండపల్లి శ్రీనివాస్ మినిస్టర్ గారు దాని గురించి రివ్యూ చేస్తే దీని గురించి అర్థమైంది ఏంటి. ఆ తర్వాత కలెక్టర్ గారు నాకు మళ్ళీ నేను అడిగితే, మొన్న రివ్యూలో అడిగితే చెప్తున్నారు, అది డయేరియా ఆ ఫ్యామిలీ మెంబర్స్కే వచ్చింది, వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి ఏదో తిన్నారు, దానికి ఏదో వచ్చి వాళ్ళు దే ఆర్ ఆల్ గెటింగ్ ట్రీటెడ్, పక్క హాస్పిటల్లోకి వెళ్ళారు, మళ్ళీ దే కేమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ అని. ది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. నిజాన్ని మీరు పక్కన ద్రోవ పెట్టి, ప్రజలు మీ వంతు షేర్ ఉంది, మీకు 0 ఓట్లు ఉన్నాయని నేను అనడం లేదు, మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మీకు ఓట్లు వేసిన వాళ్ళకి ఇంకా మీరు అబద్ధాలు చెప్తా ఉంటే అసలు ఏం ప్రయోజనం? గవర్నమెంట్ మంచి చేస్తూ ఉంది, మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీ స్వలాభం కోసం రాష్ట్రాన్ని ఒకసారి తగలెట్టారు వైసీపీ వాళ్ళు, మళ్ళీ అదే చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా సమయం ఏం మిర్చిపోలేదు. అంటారు కదా, ఇఫ్ యూ కెనాట్ డూ బెస్ట్, ప్రజల కోసం మీరు బెస్ట్ చెయ్యాలన్న ఉద్దేశం, ఇంటెన్షన్ మీకు లేకపోతే పక్కకు తప్పుకోండి. అంతేగాని మధ్యలోనే వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి. అమరావతిలోనే అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అంత డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా సరే అమరావతి అంటే వావ్ అన్నట్టుంది. అయినా కూడా చిన్నగా పడి, అక్కడే కెమెరా పడే, వర్షం పడింది, బురద పడింది, అక్కడ వాటర్ స్టాగ్నెట్ అయిపోయింది. ఎందుకు ఇలాంటి విష ప్రచారం? ఎవరిని ఉద్ధరించడానికి? మీ జీవితాలు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఆల్రెడీ మీరు నాశనాలు చేసేశారు. ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటారు? ఏంటి అసలు అడుక్కు తిన్న ఆంధ్రప్రదేశ్గా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి దగ్గర నుంచి మళ్ళీ స్వర్ణాంధ్ర టైప్లో తీసుకొని వస్తూ ఉన్నాం. మళ్ళీ ఒక విజన్ తోటి వెళ్తున్నప్పుడు డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటేనే క్లియర్ కట్ విజన్ తోటి ముందుకు వెళ్తామమ్మా. మీ పార్టీ ఎమ్మెల్యేల మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎందుకంటే బయట చాలా కరప్షన్ చేస్తున్నారు ఎమ్మెల్యేస్ అని, బయట చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఇన్ పబ్లిక్. కరప్షన్ గురించి అయితే నాకు పెద్దగా అవగాహన లేదు, నేను దాని గురించి ఏమి ఇంట్రెస్ట్ పెట్టుకోలేదు. ఎందుకంటే దట్ ఈస్ నాకు తెలియని విషయం. ఎందుకంటే కరప్షన్ చేస్తున్న వాళ్ళకి మాత్రం లోకేష్ అన్న వదలడు, అది మాత్రం అయితే చెప్పగలను వెరీ క్లియర్లీ. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు చేసేటోళ్ళు. నాకైతే దాని గురించి పెద్దగా తెలియదు కాబట్టి మాట్లాడటం లేదు. ఎవరెవరు ఏంటి నేను దాని గురించి కనుక్కోలేదు. కానీ పార్టీ సిద్ధాంతాలని అధిగమించి కొంతమంది పబ్లిక్లోని మాట్లాడదాం, పబ్లిక్లోని ఏదో స్టంట్స్ వేద్దాం అని ఎవరైతే అనుకుంటున్నారో, మీరు పెట్టిన పార్టీ కాదు.
బడుగు బలహీన వర్గాల కోసం అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. అప్పటి నుంచి 44 సంవత్సరాల నుంచి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే తట్టుకొని వస్తూ ఉంది. వీలైతే దానికి ఒక పార్టీకి యాడెడ్గా మంచి చేయడానికి ట్రై చేయండి, అంతేగాని పార్టీకి చెడ్డ పేరు వచ్చేటట్టు కూడా ఎవరైనా బిహేవ్ చేయడం మాత్రం నాకు నచ్చదు. ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం ఎంత తొందరగా సెట్ అయితే మంచిదని మాత్రం నా ఉద్దేశం. మట్టి ఇసుక మైనింగ్ వ్యాపారాలు ఎక్కువ ఎమ్మెల్యేలు చేస్తున్నారంట, ఇది మీ వరకు వచ్చిందా? ఇది నిజమేనా? వైసీపీ వాళ్ళు ఇది చేస్తున్న దుష్ప్రచారం అని మాత్రం నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే అలాంటిది ఏమైనా జరిగాయి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈసారి చెక్ పెడతారు. అలా దానికి ఉపేక్షించే సమస్యే లేదు. సిబిఎన్ అండ్ లోకేష్ అన్న ఆర్ నాట్ సంబడి అవన్నీ చేసేటాలని ఇట్స్ ఓకే అని వదలడానికి ఏమి వాళ్ళు అలాంటి మనుషులు కాదు, నాయకత్వం అసలు కానే కాదు. సో 100% నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని వాటిల దగ్గర జరగకుండా కూడా జరుగుతున్నాయి అనుకుని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దురదృష్టకరం ఏంటి అని అంటే ప్రజలు అవి కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఏది జరగదు అని నేను అనడం లేదు. జరుగుతున్న వాటిలో ఎక్కడైనా జరుగుతున్నా కూడా కరెక్షన్ చేసుకుంటే మంచిది. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. బికాజ్ సిబిఎన్ అనే మనిషి ఇలాంటివన్నీ ఒప్పుకునే అయితే ఉండదు. రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చాక మహిళల మీద ఎక్కువ రేప్ అటెంప్ట్స్ కానీ ఏమైనా మహిళల మీద ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. దీనికి మీ ఎమ్మెల్యేలు కూడా వేధిస్తున్నారు మహిళల్ని అని అంటున్నారు. ఇది వైసీపీ రోజా గారు, అరుదు కళ్యాణి గారు ఆరోపిస్తున్నారు మిమ్మల్ని, ఏమంటారు? గత టెన్యూర్లోని 2019 నుంచి 24 వరకు ఇదే సోకాల్డ్ రోజా, వరదు కళ్యాణి సోకాల్డ్ ఎమ్మెల్యేలుగా చేసి మినిస్టర్లుగా చేసి ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అమ్మా ఒక్క విషయం చెప్పండి, 2019 నుంచి 24 వరకు మీ టెన్యూర్లోని ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేశారు? అసలు మీ ఎమ్మెల్యేలు అంబటి కానివ్వండి, అవంతి కానివ్వండి, గంట అరగంట అనుకొని ఆడు నేకెడ్గా వీడియోస్ పెట్టిన, వీడియో కాల్స్ చేసిన మాధవ్ కానీ వీళ్ళ మీద మీ జగన్మోహన్ రెడ్డి ఏం యాక్షన్ తీసుకున్నాడు? మీరు తప్పు చేసి మీ వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు నోరు మూసుకొని ఇప్పుడు ఏమి జరగని సమయంలోని ఏదో జరిగిపోతుంది అనుకొని మీరు ఊహించుకుంటే అది ఆడవాళ్ళగా అది మీకే సిగ్గుచేటు, చాలా అవమానకరంగా మీకే అనిపించాలి. అసహ్యంగా ఉంది మీరు మాట్లాడుతూ ఉంటే. ఇప్పుడు ఎవరైతే ఈ సోకాల్ రోజా తిరుపతికి వెళ్ళడానికి 100 మందిని వేసుకొని పోయేది, లెటర్కి లక్షల రూపాయలు తీసుకునేది, దేవుడి దగ్గర కూడా అపచారం చేసినట్టు ఎన్నో రకాల స్కాములు గీములు, అసలు ఆడుదామా ఆంధ్రాలోనే ఎంత డబ్బులు తినిందో ఆవిడకే తెలియదు. మాట్లాడడానికి ఒక అర్హత ఉండాలి, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక మాట అనేటప్పుడు మన వెనకాల మనం ఒక వేలు చూపిస్తున్నప్పుడు ఈ 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అనుకొని ఒకసారి మీరు ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే నేను చాలాసార్లు ఫీమేల్ పొలిటీషియన్స్ గురించి ఏం మాట్లాడకూడదు అని అనుకుంటూనే ఉన్నాను. కానీ మీ నోరు ఆగడం లేదు, మీ అబద్ధాల ప్రచారం కూడా ఆగడం లేదు. కాబట్టి మీరు కొంచెం కంట్రోల్లో ఉంటే మంచిది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి రక్షణ ఎంత పెరిగింది అనేది స్టాటిస్టిక్స్ తీయండి. అనిత గారు వచ్చిన తర్వాత ఎన్ని క్రైమ్ రేట్ తగ్గిందో ఆలోచించండి. ఈగిల్ టీం వచ్చిన తర్వాత గంజాయి సరఫరా ఎంత ఆగిందో మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ తీయండి. నేను చెప్పే మాటలు కాదు ఇది, మీరు కొట్టండి. మీరు స్టాటిస్టిక్స్ తెప్పించుకోండి, చాట్ జీపీటీలో కొట్టండి, గూగుల్లో కొట్టండి, మీరు ఎందులోనైనా కొట్టండి, లేకపోతే మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి, మీకు ఉంది కదా, మీరు ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. బై పేపర్ వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయం మొత్తం ప్రతి ఒక్క యూత్ దగ్గర నుంచి, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి గంజాయికి మత్తు పదార్థాలకి బానిసలు అయిపోయి ఎవరి మీద ఎలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారో తెలియక స్కూల్కి కూడా వెళ్ళడానికి ఆడపిల్లలు భయపడేవాళ్ళు. నెలల బేబీస్ని రేప్ చేసేవాళ్ళు. ఈరోజు రేప్ చేయాలంటే వాడికి భయం, నా ప్రాణం మీదకి వస్తుంది అనుకొని. వాడు ఏమైనా తప్పు చేయాలంటే భయం. ఎక్కడైనా ఏదైనా బై మిస్టేక్ జరిగినా కూడా వాళ్ళ మీద శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో మీరు చూడొచ్చు. మీరు మాట్లాడడానికి ఏదో మాట్లాడదాం అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఆలోచించండి. మీకు పార్టీలోని మీరు ఏమైనా మాట్లాడితే మీకు బాగా బెనిఫిట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారే కానీ ఒక విమెన్ పొలిటీషియన్గా ప్రతి ఒక్కరు ఆలోచించి మాట్లాడితే మంచిది. అమరావతికి చట్టబద్ధత ఎందుకు తీసుకొచ్చారు? అమరావతి కోసమా జగన్మోహన్ రెడ్డికి భయపడారు? ప్రజలకి శాశ్వత రాజధాని అమరావతి అవ్వాలని. ఎందుకంటే అడుక్కున్నోడికి కూడా ఒక స్పాట్ ఉంటుంది, ఇది నా స్పాట్ అడుక్కునడానికి అనుకొని.
ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాజధాని లేదు 5 సంవత్సరాలు. వీళ్ళున్న దాంట్లోనైతే ఈయనైతే ఏకంగా 3 రాజధానులు అన్నాడు. ఏమన్నాడు? అసలు చట్టంలోనే లేదు రాజధాని ఉండాలి అని. మరి చట్టంలోనే లేనప్పుడు 3 రాజధానులను ఎందుకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోయాడా అప్పుడు? లేకపోతే ఇప్పుడు ఎక్కువ మెడిసిన్స్ వేసుకుంటున్నాడా? చట్టబద్ధత లేకపోవడం ఏమిటి? చట్టబద్ధతే లేదు అన్నప్పుడు 3 రాజధానులను ఎందుకు అన్నారు? జోక్ చేస్తున్నాడా ప్రజల మీద, లేకపోతే ప్రజల ఎమోషన్స్ మీద? ఆయన మళ్ళీ ఇంకేదో దరిద్రానికి కర్మకాలి, మన దరిద్రం ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది అని అంటే ఇంకెవరైనా వచ్చినా కూడా మార్చకూడదు. అందుకే ఈ చట్టబద్ధత తీసుకొని రావాల్సిన అవసరం తీసుకొని అయ్యిందమ్మా. లేకపోతే ఎవడు మట్టు వాడు వస్తాడు, ఇది మార్చేయండి, అది మార్చేయండి, అది మార్చేయండి. అనాథ లాంటి ఆంధ్రప్రదేశ్ మీద ఆడుకోవాలి అన్నట్టు ఎవరికైనా అనిపిస్తుందా? రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా మనం ఉన్నామే ఇన్ని సంవత్సరాలు, విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. సిగ్గుగా లేదు జగన్మోహన్ రెడ్డికి? ఇంకా ప్లేట్ ఫిరాయించి మ్యావీ గన్ను, నీ బొందలో గన్ను. నోటికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అసలు కామన్ సెన్స్ అంటూ లేదా అమ్మ? నాకు ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది. ఏంటనంటే ఈయన వెనకాల వైసీపీలోని జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా ఆయనలాగా ఆలోచించే ఒక భూ కబ్జాలు చేసి, లేకపోతే ధనార్జనతోటి, లేకపోతే ప్రజల్ని పీక్కొని తినే వాళ్ళే ఉన్నారు. లేకపోతే లోక్సభలోని ప్రవేశపెడితే వాకౌట్ చేస్తారా? నోటికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? చాలా దౌర్భాగ్యం. అసలు ఆయనకి తాడేపల్లి ఇంట్లో ఉండే అర్హత లేదు ఆ ఉన్న 4 రోజులు కూడా. అమరావతి క్యాపిటల్ వద్దు అన్నాడు, ఎందుకుంటున్నాడు ఇక్కడ? అసలు వెళ్ళిపోమనండి, ఖాళీ చేసి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లోనే ఉండమనండి. నువ్వు రాష్ట్రం క్యాపిటలే కానప్పుడు నువ్వెందుకు ఉండాల్సిన అవసరం? నీకేం పని ఇక్కడ? క్యాపిటలే వద్దు, ఇదే క్యాపిటల్ కాదు అని అన్నారు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, వెళ్ళిపోయి బెంగళూరులో ఉండండి. తిని పడుకోవడమే కదా మీరు చేసేది. అమరావతి గురించి ఎప్పుడు అసెంబ్లీలోనే మాట్లాడుతున్నారు, కౌన్సిల్లో మాట్లాడలేదు, వైసీపీ వాళ్ళతో భయపడి మాట్లాడలేదని వైసీపీ మీ మీద ఆరోపిస్తుంది. ఏమంటారు? లేదమ్మా, ఖచ్చితంగా మేము కౌన్సిల్లో మాట్లాడడం అయితే జరిగింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కౌన్సిల్లోనే మాట్లాడకపోవడానికి చట్టబద్ధంగా అసెంబ్లీ చాలు కాబట్టి ఇటు ప్రొసీజరల్గా వెళ్తాం. మనం ఎప్పుడు కూడా లెజిస్లేటివ్ ఏవైతే పొజిషన్ ఉందో, రూల్ ఆఫ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అకార్డింగ్ టు ద లెజిస్లేటర్ అఫైర్స్ కింద వెళ్తుంది. దానికి ఎలాంటి డోకా లేదు. ఎవరికో భయపడో ఏదో చేసో అలాంటి కూటమి ప్రభుత్వం కాదు, అందులో నాయకులు కాదు. వీళ్ళకి భయపడితే ఇట్స్ ఎ జోక్. వైసీపీ వాళ్ళకి దేనికని భయపడాలి? ఇప్పుడు దేనికని భయపడాలి? వీళ్ళు ప్రజల పక్షాన ఉన్నారని భయపడాలా? ప్రజలు వీళ్ళ సైడ్ ఉండాలని భయపడాలా? దేనికి భయపడాలి? రెండూ కాదు. ప్రజలని వీళ్ళు పట్టించుకోలేదు, ప్రజలు వైసీపీని వెలివేశారు, అయిపోయింది. నీకు దేనికి భయపడాలి? అవుట్డేటెడ్ పొలిటీషియన్స్గా ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళ గురించి ఏదేదో డబ్బా కొట్టుకుంటూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. అమరావతికి 2 లక్షల కోట్లు వృధా, అసాధ్యం అమరావతి చేయడం అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ మనం తయారు చేసుకోవాలి అని అంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుందో మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంత అవుతుంది, అంత ఇంతెందుకు అని. మీకు తెలీదా? ఒక క్యాపిటల్ తయారవ్వాలి అని అంటే మీకు మెడికల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, మీకు ఎలాంటి మీరు భవనాలు కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, సెక్రటేరియట్ కానివ్వండి, పర్మనెంట్ స్ట్రక్చర్లు కానివ్వండి, ఐఏఎస్లకి ఇల్లులు కానివ్వండి, ఈ జడ్జిలకు ఇల్లులు కానివ్వండి, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఫంక్షనల్గా ఏవేవైతే బిల్డింగ్స్ ఒక క్యాపిటల్కి కావాలో దానికి ఎంత అవుతుందో మీకు ఐడియా ఉందా? మీరు ఎప్పుడూ అమరావతి డెవలప్మెంట్ అనే కాదు, ఒక క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ట్రై చేయలేదు. కాబట్టి ఎన్ని లక్షల కోట్లు అవుతాయో ఆయనకి తెలియదు, ఎంత డబ్బులు పెట్టాలో తెలియదు, ఏదో తెలియదు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి వాళ్ళ జోబులు నింపుకోవడానికే వాళ్ళు ప్రయత్నించారు. కాబట్టి వాళ్ళు అలాగ ఆలోచిస్తారు తప్పితే క్యాపిటల్ అంటే ఒక ఐడెంటిటీ,
ఒక రాష్ట్రానికి ఐడెంటిటీ, ఒక దేశానికి ఐడెంటిటీ. అలాంటిది అది డెవలప్ చేయాలి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయాలి అని అంటే ఇది అసలు ఎంతైనా సరిపోదు. అలాంటిది ఎంతో త్యాగాలు చేస్తే తప్పితే ఎంత మనం ఈ దానికి ఇంత ఇద్దాం, ఈ దానికి ఇంత ఇద్దాం అనుకొని సెపరేట్గా ఎంత కష్టపడి ఇస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు అంత. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కాబట్టి ఇంత సాఫీగా నడుస్తుంది, లేకపోతే ఎంత కష్టం. మీ టైంలోనే ఉండింది, మీరు చేసుకోలేకపోయారు, మీరు తెచ్చుకోలేకపోయారు. మీ ఎజెండా ఒకటే, కేసులు మాఫీ అవ్వాలి, నా మీద ఉన్న కేసులు మాఫీ చేసేయండి, మా బాబాయిని చంపేసాము మమ్మల్ని కాపాడేయండి, ల్యాండు శాండు మైండ్లను కబ్జాలు చేస్తున్నాం, మాకు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఇవన్నీ మీ ఇంటెన్షన్స్. మాకు ఇంటెన్షన్ ఒకటే, మాకు పోలవరం పూర్తి చేయండి, మాకు ఇండస్ట్రీస్ తీసుకొని రండి, మాకు అమరావతి రాజధానిగా చేయండి. మేము పెట్టాం, మాకు అవి వస్తున్నాయి, అంతే సింపుల్. అంతకన్నా ఇంకే ఉంటుంది. క్యాపిటల్ అనేది తయారవ్వడానికి ఎంతోమంది త్యాగాల వల్ల అవుతుంది. ఈ ఒక్క మనిషి మాట్లాడడం వల్ల ఆగేది కాదు అది. అసలు మావిగన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ బిల్ట్ సిటీస్ కాబట్టి 10,000 కోట్లలోనే క్యాపిటల్ అయిపోయింది అంటారు. దీని గురించి ఏమంటారు? మావిగన్ గురించి నేను మాట్లాడే ముందు ఒక్కసారి ఈ మావిగన్ గురించి కాల్డ్ సోషల్ మీడియాలోని ఏవైతే ట్రోల్స్ వస్తున్నాయో, జనాల గురించి స్పందన వస్తుందో, పేటీఎం బ్యాచ్లు చెప్పడం, రాయటమే కాకుండా లేకపోతే ఇదే కాకుండా మీరు చూస్తున్నారా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా భయంకరమైన ట్రోలింగ్. ఎందుకంటే మావిగన్ అని ఆయన అనగానే నేను అనకూడదు, కానీ ఖచ్చితంగా లండన్ మెడిసిన్స్ అయిపోయినట్టున్నాయి అని మాత్రం అనిపించింది నాకు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సింపుల్గా ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఈ 3 ముక్కల ఆట ఆడడం అనేది బాగా సరదా. బాగా ఆయన 3 things 3 అని అనుకొని బాగా అలవాటైపోయింది. కానీ విభించడం, కొంచెం విభజించడం, ఎవరిని మట్టుకు వాళ్ళని సెపరేట్ చేయడం, ఈ సెక్టర్ని చేయటం, ఈ కులాన్ని చేయటం, ఆ రీజియన్ని చేయటం, ఇప్పుడు ఈ మూడుని కలపటం, ఏంటో అసలుకి. నాకైతే మాత్రం పర్సనల్గా మాత్రం అనకూడదు, కానీ లండన్ మెడిసిన్స్ మాత్రం ఫెయిల్ అయినట్టు నాకు అనిపిస్తుంది. దాని గురించి నో కమెంట్స్. అసలు దాని గురించి అసలు ఎంత తక్కువ పీక్స్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. రాష్ట్రంలో వచ్చే డబ్బులన్నీ జీతాలకే సరిపోతున్నాయి అన్నారు. మీరు అమరావతి ఎలా కడతారు? అన్నిటికీ సరిపోయేటట్టు మేనేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు ఎందుకు బాధ? మిమ్మల్ని అడుగుతున్నారా అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ చేయాలి అని, లేకపోతే స్టేట్ ఎలా రన్ చేయాలని? ఆయన హెడ్ ఆఫ్ ది స్టేట్ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, పార్టీలోని ప్రతి ఒక్కరు, అండ్ యంగ్ అండ్ డైనమిక్ లోకేష్ అన్న, అందరూ కలిసి నడిపిస్తుంటే స్టేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు, పిఎం గారు చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేది ఇర్రెస్పెక్టివ్ అమ్మా. ఎందుకంటే కొన్నిసార్లు సందర్భానికి బట్టి మనం మాట్లాడుతూ ఉండాలి. వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్న వాటికి చాలా ఇట్స్ వెరీ షేమ్ఫుల్. అంతకన్నా ఇంకేం చెప్పడానికి లేదు. గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి జనసేనకి ఒక కోల్డ్ వార్ నడుస్తుందంట, అది నిజమేనా? కొన్ని కార్యకర్తల్లోనే ఖచ్చితమైన డిసప్పాయింట్మెంట్ ఉంది, కాదని నేను అంటాం లేదు. మనం ఒక ఫ్యామిలీలోనే ఉన్న తర్వాత మనకి మిగతా వాళ్ళు ఇంకొకళ్ళు కలిశారు అని అంటే చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి, కాదని నేను అంటాం లేదు. అయితే నా రిక్వెస్ట్ ఒకటే, ప్రతి ఒక్కరికి ఎంతమందో త్యాగాలు చేస్తేనే కానీ, ఎంతోమంది పోరాటం చేస్తేనే కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం రాలేదు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. నాకెందుకు జరగలేదు, మీకెందుకు జరగలేదు అని అనుకునే ముందు దీనివల్ల ప్రజలు ఎంత కోల్పోయారు. ఎందుకంటే మనం అందరం ఒక పుల్లని ఈజీగా ఇరిపేయచ్చు, ఒక 10 పుల్లలు పెడితేనే మనకి ఇరపడానికి కష్టంగా ఉంటుంది. ఎక్కడ ఓట్ షేర్ అనేది స్ప్లిట్ అవ్వకూడదు, ఓట్లు అనేది మనకి ఎక్కడ కూడా పోకూడదు అనే ఉద్దేశంతో కూటమి ఫామ్ అవ్వడం జరిగింది. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి, కానీ హయ్యరార్కీ దగ్గర మాత్రం ఎలాంటి డిస్టర్బెన్సెస్ మాత్రం లేదు. అది నేను క్లియర్ కట్గా నా పర్సనల్గా నేను చూశాను. ఎందుకంటే అట్మోస్ట్ రెస్పెక్ట్ లోకేష్ అన్నకి, పవన్ అన్న, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు అన్న, మోడీ గారు అన్న, చాలా అంటే హై రెస్పెక్ట్ అండ్ హై రిగార్డ్స్ ఉన్నాయి.
తెలుసండి. ఎందుకంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళిద్దరికీ తెలుసు మనం ఎలాంటి పరిస్థితుల్లోని రాష్ట్రం మన చేతికొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోని చిన్న చిన్న ఏమంటారు గ్రౌండ్ లెవెల్లో జరిగే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్కి మనం చెల్లించిపోతే కాదు అనుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉంటారు మీటింగ్స్లోని, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూనే ఉంటారు మాకు మీటింగ్స్లో కూడా. ఎక్కడ కూడా మీరు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సెట్ చేసేసుకోండి, కానీ మేము ఖచ్చితంగా ఇది 15 years ఉండే గవర్నమెంట్, మమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు, ఇది ఖచ్చితంగా మేము 15 years కలిసే ఉంటాం. అంటే పాలిటిక్స్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలకి రాబోతుంది, మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ పెరగబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అలా? ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్. చాలా ఇంకెక్కువ విమెన్ అంటే నాకు తెలిసి చాలామంది ఉన్నారు ఎలిజిబుల్గా, మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు రైట్స్ కోసం, కరెంట్ సిచ్యువేషన్లోనే వాయిస్ అవుట్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి అవుతుంది. ఇంకా మహిళా శక్తి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. మోర్ ద మెరియర్, ఆల్వేస్ ఆల్వేస్. నా గురించి అంటారా, నేను ఇప్పటి వరకు అయితే దేవుడి దయ వల్ల పొలిటికల్ లైఫ్ అనేది ఎప్పుడూ ప్లాన్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్నే ప్లాన్ చేశారు. వాళ్ళు ఇదిగో ఈ కాన్స్టిట్యున్సీ ఇచ్చి కంటెస్ట్ చేయమంటే చేస్తాను, లేదు అకామిడేట్ చేయడానికి అవ్వదు, ఎమ్మెల్సీగానే ఉండు అంటే ఎమ్మెల్సీగా చేస్తాను, రెండూ కాదు పార్టీకే పనిచేయని అంటే ఇంకా హ్యాపీగా పనిచేస్తాను. పార్టీ ముఖ్యం, పార్టీ గెలవడం ముఖ్యం, మనం కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయడం ముఖ్యం. దట్ ఈస్ మెయిన్ ఎజెండా. అండ్ బట్ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఉమెన్ ఎక్కువ మంది కనిపిస్తారు, ఎక్కువగా ఫైట్ చేయడానికి, ఉమెన్ ఇష్యూస్ ఇంకా బాగా రేస్ చేయడానికి బాగుంటుంది. దీనివల్ల ఎంపవర్మెంట్ జరిగిద్దంటారా? జస్ట్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అన్నట్టు? లేదు 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 లేదు. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు జస్ట్ ఏదో ఇచ్చాం, నామకే వాస్తే ఇచ్చాం, లేకపోతే ఏమైనా మామూలుగా కూడా పదవులు ఇచ్చినప్పుడు ఎట్లా ఉండేదని అంటే ముందు కాలంలోని వాళ్ళు పేరుకే లేడీస్ ఉండేవాళ్ళు, కానీ హస్బెండో లేకపోతే బ్రదరో వాళ్ళు మొత్తం అంతా రాజకీయం నడిపేటోళ్ళు. గ్రౌండ్ లెవెల్లోని, సెకండ్ క్యాడర్లోని, లోకల్ బాడీస్ వాటన్నిటిలోని కూడా అలా ఉండేది. పంచాయతీ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీస్ ఏంటని అంటే అలా ఉండేది. కానీ ఇప్పుడున్న 2026 జనరేషన్లోని మాత్రం లేదు. ఖచ్చితంగా వేరే వాళ్ళు నామకే వాస్తే ఇస్తానన్నా కూడా విమెన్ వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు, వాళ్ళు అనుకున్న వాటి కోసం ఫైట్ చేస్తారు, వాళ్ళు అనుకున్న సిద్ధాంతాల కోసం పోరాడతారు, ప్రజల కోసం, ప్రజలు పక్షాన నిలబడతారని మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. అంటే మా కాన్వర్జేషన్స్ కానివ్వండి, లేకపోతే నేను ఇంకొక విమెన్ పొలిటీషియన్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఓన్లీ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి దానివల్ల చాలామందికి అవకాశం వస్తుంది, ఇంకా బాగా ఫైట్ చేయడానికి అవుతుంది. పబ్లిక్ పాలసీ మేకింగ్లోని ఎంతమంది విమెన్ ఉంటే అంత అత్యున్నతమైన స్థాయిలోని ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సీఎం గారు ఈ మధ్య లోకేష్ గారిని బాగా ప్రమోట్ చేస్తున్నారు, అప్కమింగ్ సీఎం ఆయనే అని అంటున్నారు. పార్టీలో ఈ చర్చ జరుగుతుందా ప్రస్తుతానికి? ఉందండి, లేదని అయితే అనలేను. డిస్కషన్ అయితే ఉంది, టాపిక్ అయితే నేను కూడా అది ఫ్లయింగ్ దీనిలాగే వింటున్నాను, కానీ కమెంట్స్ లాగా లేకపోతే వింటున్నాను, కానీ నాకైతే పక్కగా ఐడియా లేదు. ఫింగర్స్ క్రాస్డ్. చాలామంది యంగర్ జనరేషన్ పాలిటిక్స్కి రావట్లేదు, మీరు వాళ్ళని పిలవాలంటే ఎలా పిలుస్తారు? యంగర్ జనరేషన్ షుడ్ బి ఇన్ పాలిటిక్స్. అవును, ఎప్పుడైనా యంగర్ జనరేషన్కి ఒకటే నాది, నేను ఒక చిన్నప్పటి నుంచి నేను ఎలాగ అనుకున్నానో నా సొసైటీ అలా ఉంటే బాగుంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఉంటే బాగుంటుంది అని నాలాగా అనుకునే ప్రతి ఒక్కరు సొసైటీలో చేంజెస్ తేవాలన్నా, ఏంటి ఇలాగెందుకు జరుగుతుంది అని వాయిస్ అవుట్ చేయాలనుకున్నా, లేకపోతే కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగినా దాని గురించి మాట్లాడాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లోనే అయితే మంచి ఉడుకు రక్తం ఉంటుంది కాబట్టి వాళ్ళల్లోని విప్లవాత్మకమైన ఆలోచనలు ప్రతి యంగ్స్టర్స్కి ఉంటుంది. అయితే నా ఒక్క సజెషన్ ఏంటి అని అంటే, రాజకీయాల్లోకి రావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలని మనీ మేకింగ్ ప్రొఫెషన్గా మాత్రం అది కాదు. అది బై మన దరిద్రానికి, కర్మకి కొంతమంది కరప్ట్ పొలిటీషియన్స్ వల్ల అలా తయారైంది తప్పితే రాజకీయాలు డబ్బులు చేసుకోవటానికి కాదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నీ జోబులో 100 రూపాయలు ఉంటే 90 రూపాయలు ప్రజలకు ఇవ్వడానికి అన్నట్టు మీరు రండి రాజకీయాల్లోకి రావాలనుకుంటే.
ఆన్ ద సైడ్ మీరు ప్రొఫెషనల్గా ఎడ్యుకేషన్గా ఫుల్గా చదువుకొని ఒక స్థాయికి వచ్చి మీ అంతలో మీరు మీ కాళ్ళ మీద నిలబడి ఒక స్టాండర్డ్ అమౌంట్ మీరు ప్రజలకు పెట్టగలిగితే అప్పుడు రండి రాజకీయాల్లోకి. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అని అంటే, మీకు స్టాండర్డ్ ఇన్కమ్ మీకు రాకపోతే మీ మైండ్ డబ్బులు చేసుకోవటానికి అటు సైడ్ డైవర్ట్ అవుతుంది. అది కరెక్ట్ కాదు. 100% మనం న్యాయం చేయలేం, ప్రజలకి న్యాయం చేయలేం, పార్టీకి న్యాయం చేయలేం, రాష్ట్రానికి చేయలేం. మీరు నిజంగా నిస్వార్థంగా మీరు అనుకున్న సిద్ధాంతాలకి మీరు పోరాడాలి అని అనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అని ఏదైతే తప్పుడు సంకేతం ఏదైతే కొన్ని పార్టీస్ తయారు చేశాయో, సోకాల్డ్ వైసీపీ లాంటి వాళ్ళు, అది కాదండి. అది కాదు రాజకీయాలు అని అంటే. నీ పక్కన ఎవరైనా అమ్మా అని అరిస్తే నువ్వు ఫస్ట్ ఉండాలి. ఎవరైనా నొప్పి వచ్చే ముందే నువ్వు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉండాలి. ప్రతి ఒక్క యంగ్స్టర్స్ తాలూకు వాయిస్ అవుట్ అవ్వాలి. మహిళలకి ఏమైనా కష్టం వచ్చిందని అంటే అబ్బాయిలు కూడా ఫెమినిజంని నమ్మే అబ్బాయిలాగా ఉండాలి. ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా జీవితంలో చేయకండి, ఎందుకంటే అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. మీరు ఇంట్లో వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా చూసుకోండి, మీ సొసైటీగా రెస్పెక్ట్ఫుల్గా చూసుకోండి. ఆటోమేటిక్గా మీలోని ఏదైనా ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీస్, జనసేన పార్టీస్ లాంటి పార్టీస్, బీజేపీ లాంటి పార్టీస్ ఆల్వేస్ వెల్కమ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కరిని వెల్కమ్ చేస్తాయి. నాకు తెలిసి ఎంతోమంది ఉన్నారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇప్పుడు తేజస్వి పొడపాటి చూడండి, తన సాఫ్ట్వేర్లో ఉండింది. తర్వాత ఇప్పుడు చూడండి, ఆ భూమి ఫౌండేషన్ పెట్టుకుంది, ప్రజల కోసం సేవ చేసుకుంది, అలా వచ్చింది. ఇప్పుడు చూడండి మంచి పదవిలోని చైర్మన్గా చేస్తూ ఉంది. ఎవరైనా నార్మల్ పర్సన్ కూడా ఏ బ్యాక్గ్రౌండ్, మీ తాతల నాటి నేతలు తిన్నాము అన్న రోజులు ఎప్పుడో పోయాయి. నిజంగా చెప్పాలి అని అంటే ఆ పొలిటికల్ బ్యాగేజ్ ఉందంటే అదొక బ్యాగేజ్, అదొక బరువు. ఏది లేకుండా చదువుకొని మంచి ఉద్యోగం చేసావు, లేకపోతే మంచి ఇండస్ట్రీ పెట్టుకోను, అది చక్కగా అప్పచెప్పండి, ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పి మీరు రాజకీయాల్లోకి రండి. లేదు మీరు ఇండస్ట్రీ తీసుకొని వచ్చి ఏదైనా చేయాలని అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని పెట్టండి, మరి సపోర్ట్ చేయండి, మీ కూతుళ్ళని సపోర్ట్ చేయండి, మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి, కొడుకుల్ని, వైఫ్ని, అందరినీ, అక్క చెల్లెని అందరినీ సపోర్ట్ చేయండి రాజకీయాల్లో రావడానికి. అప్పుడు మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డెవలప్ అవుతారు, మీ ఊరు డెవలప్ అవుతుంది, డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, స్టేట్ డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరిలోని ఫైట్ చేసే పోరాటం అంటూ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ నాన్న. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్ RTV ఆంధ్రప్రదేశ్. తొడగొట్టిన తర్వాత నుంచి వైసీపీ వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మహానాడు, ఒంగోలు మహానాడు ఎప్పుడైతే అయిందో, మీ మదర్ చాలా స్పీకర్ చేశారు. ఈ ఎమ్మెల్యే టికెట్ ఎందుకు చాలామంది అనుకున్నారు ఇంకొకరిని తెచ్చారు, ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టేశారు అవన్నీ అని అంటే, ఉండట్లేదు, పార్టీలో యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్తున్నారు. కావాలని యాక్టివ్గా ఉండొద్దు అని పార్టీ నుంచి వచ్చిందా మీకు ఇన్స్ట్రక్షన్? లేదండి. I belong to Rajam constituency as an MLA and TDP in charge.